అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున బంగారపాళ్యం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఉన్న కండిషన్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోనూ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి 4,000 మందిని, పూతలపట్టు నుంచి 9,000 మందిని, చిత్తూరు నుంచి 5,000 మందిని, పలమనేరు నియోజకవర్గం నుంచి 4,000 మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్లే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మత్తు చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో 377 మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము. ఇది వరకు జరిగిన ఒక 3 ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు. రేపు బంగారపాలెం మార్కెట్ యార్డ్లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది. ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది. ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేశారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ 377 మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చామో వీళ్లలో ఆల్రెడీ 55 మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి. సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినొద్దండి. మీరు సొంత డెసిషన్స్ తీసుకోండి. ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినొద్దు. రేపు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, లార్జ్ స్కేల్లో మొబిలైజేషన్ చేయవద్దు. కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. రేపు అనగా 9 జూలై బంగారపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్లో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలామంది ఇబ్బంది పడడము, ట్రాఫిక్ జామ్స్ అవ్వడము, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది. సో వాలంటరీగా ఎవరైనా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాము. దయచేసి ఎవరూ రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్లో వద్దామని, అలానే ఆటోస్లో కూడా లార్జ్ స్కేల్లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం.
అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడన్నా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ చూసారో రెగ్యులర్గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు, వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే